నా ప్రేక్షకులు యుగంధర్ గారు అడుగుతున్నారండి. హాయ్ సార్, నాకు 9 సంవత్సరాలుగా మంగుమచ్చలు ఉంది. చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను సార్, కానీ తగ్గలేదు. ఏమి చేయాలి సార్ అని అడుగుతున్నారు. యుగంధర్ గారు, మగవాళ్ళలో మంగుమచ్చలు అనేటివి వస్తాయి. మంగుమచ్చలు అనేటివి చాలా మొండిగా ఉంటాయి. దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఎందుకు వస్తాయి, వీటన్నిటి గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మంగుమచ్చలు అనేటివి మగవాళ్ళకే కాదండి, ఆడవాళ్ళకి చాలా వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి చాలా కామన్ గా ఉంటుందండి, మగవాళ్ళకి చాలా అరుదుగా వస్తుంది. కానీ అరుదుగా వచ్చినప్పుడు చాలా మొండిగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఒక మంగుమచ్చలకి ఒక 100 మందిని తీసుకున్నాను అనుకోండి, మగవాళ్ళకి వచ్చేసి అంటే మీకు ఏమవుతుందనంటే 100లోంచి కనీసం ఒక 4-5కి మాత్రమే మంగుమచ్చలు వస్తుందన్నమాట. అలా ఈ 4-5కి మంగుమచ్చలే కాకుండా మిగతా 95 మందికి ఆడవాళ్ళకి ఏదైతే వస్తుందో 95 మంది ఆడవాళ్ళకి మంచిగా రిజల్ట్స్ అనేటివి వస్తాయి. కానీ అదే మంగుమచ్చలు మగవాళ్ళకి 4-5కి ఏదైతే వస్తుందో వాళ్ళకి చాలా తక్కువగా రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని అంటే దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి, మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మంగుమచ్చలు అసలు ఎందుకు వస్తాయి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మంగుమచ్చలు వచ్చేటిది మగవాళ్ళలో ముఖ్యంగా జెనెటిక్ పరంగా ఉంటుందండి. జన్యుపరంగా అమ్మకి కానీ, నాన్నకి కానీ, మేనమామకి కానీ, తాతయ్యకి కానీ, ఎవరికైనా కానీ మంగుమచ్చలు ఉండటంతో మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలానే మనకి మంగుమచ్చలకి ఇంకో కారణాలు ఆడవాళ్ళలో ఏంటి అని అంటే హార్మోనల్ రీజన్స్ కూడా ఉంటాయి. హార్మోనల్ రీజన్స్ తోటి ఆడవాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళకి ఒకసారి మంగుమచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఆడవాళ్ళకి. అలానే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా మంగుమచ్చలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళకి మంగుమచ్చలు అనేటివి ప్రెగ్నెన్సీ ముందు మొదలైనప్పుడు, అంటే 2వ నెల 3వ నెల నుంచి కానివ్వండి, లేక డెలివరీ సమయంలో కానివ్వండి, లేకపోతే బేబీకి ఫీడింగ్ చేస్తున్న సమయంలో కానివ్వండి, ఎప్పుడైనా కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అలానే మెనోపాజ్కి 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు యువతల అవతల, అంటే 50 ఏళ్ళకి మెనోపాజ్ వస్తుంది కదండి. ఒక 42 ఏళ్ళ నుంచి 43 ఏళ్ళ నుంచి 53 ఏళ్ళు, 55, 58 వరకు ఎప్పుడైనా కానీ మంగుమచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 60-65 దాటినాక కూడా కొంతమందికి మంగుమచ్చలు వస్తాయండి. మరి ఈ మంగుమచ్చలకి హార్మోనల్ రీజన్సే కాకుండా వేరే రీజన్స్ ఏమైనా ఉంటాయా అని అంటే దానికి కొన్ని రకాలైన మందులు, ఇతరత్ర హార్మోనల్ ఓసీ పిల్స్ కానీ యూజ్ చేయటం కానీ, హార్మోనల్ మెడికేషన్స్ యూజ్ చేయటం వల్ల కానివ్వండి, దానితోటి మంగుమచ్చలు అనేది వచ్చే ఆస్కారం ఉంటుంది. మరి మగవాళ్ళలో ఇలాంటివి ఉండవు కదా, అలాంటప్పుడు ఎందుకు వస్తాయి అని అంటే ఒకటి జన్యుపరంగా అండి, రెండోది అక్వైర్డ్ అంటాం, అంటే దానంతది లోపల నుంచి రావటం అనేది. అంటే ఎలా అవుతుంది అసలుకి మంగుమచ్చలు, లోపల ఏం జరుగుతుంది అని అంటే మంగుమచ్చలు మనకి చర్మంలో పైన పొర ఉంటుంది కదండి, కింద పొర ఉంటుంది కదా. చర్మంలో పైన పొర కింద పొర మధ్యలో మనకి నల్ల కణాలు ఉంటాయి అన్నమాట. ఈ నల్ల కణాలనే మనం మెల్నోసైట్స్ అని అంటాం. ఈ మెల్నోసైట్స్ నుంచే మనకి నలుపు అనేది నెమ్మదిగా వస్తూ ఉంటుంది అనమాట. ఈ నెమ్మదిగా వచ్చే ఈ నలుపు మన చర్మం లోపలికి రంగులాగా మారుతుంది. అదే సమయంలో ఏమవుతుందనంటే జన్యుపరంగా కానీ, హార్మోనల్ పరంగా కానీ, ఇతరత్ర ఇడియోపతిక్ రీజన్స్ తోటి కానివ్వండి, ఈ నల్ల కణాలు అనేటివి కిందకి జారి పడుతుంది. కిందకి జారి పడటం తోటి ముద్దలుగా, నల్ల ముద్దలుగా పైన పొరలో కింద పొరలో పేరుకుపోతుంది అనమాట. పైన పొరలో ఉందనుకోండి దాని ఎపిడర్మల్ మెలాస్మా అని అంటాం అనమాట. కింద పొరలో ఉంటే దాని డర్మల్ మెలాస్మా అని అంటాం. పైన పొరలో ఉన్న ఎపిడర్మల్ మెలాస్మా, డర్మల్ మెలాస్మా అనేది చర్మంలో ప్రతి చోట, అలా ఒక చోట ఎపిడర్మల్, ఇంకో చోట డర్మల్ అని ఉంటుందండి. అలానే మీకు మొత్తం పూర్తిగా ఎపిడర్మల్ అని ఉండదండి, మొత్తంగా కాకుండా ఒక చోట ఒక విధంగా ఉంటుంది. అందుకోసమని చాలా మటుకు వీటిని మిక్స్డ్ మెలాస్మాస్ అని అంటారు. ఈ మిక్స్డ్ మెలాస్మాస్ అనే దాంతో ఏమవుతుందంటే చర్మంలో మీకు నలుపు బాగా పేరుకుపోతూ ఉంటుంది. ఎప్పుడైతే డర్మల్ మెలాస్మాస్ ఎక్కువ ఉంటాయో, డర్మల్ మెలాస్మా అంటే చర్మంలో కింద పొరలో ముద్దల్లాగా ఉంటుందో అవి చాలా మొండిగా ఉంటాయి. మగవాళ్ళలో డర్మల్ మెలాస్మాస్ అనేటివి ఎక్కువగా ఉంటాయండి, ఎపిడర్మల్ మెలాస్మాస్ అనేటివి చాలా తక్కువగా ఉంటుంది. సో ఎపిడర్మల్ మెలాస్మా, డర్మల్ మెలాస్మాకి తేడాలు, దాని తర్వాత మిక్స్డ్ మెలాస్మాస్ గురించి అని నేను మీకు చెప్పాను. ఇలానే కాకుండా వెరైటీస్ ఆఫ్ మెలాస్మా ఉంటుందండి. వెరైటీస్ ఆఫ్ మెలాస్మా అని అంటే దాంట్లో క్లినికల్ వెరైటీస్ అని అంటాం. అంటే నుదుట పైన భాగం తర్వాత ఈ భాగంలో ఉన్నప్పుడు దాన్ని క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటాం అనమాట.
ఈ క్రేనియోఫేషియల్ వెరైటీ మెలాస్మాస్ మంగుమచ్చలతో ఏమవుతుందంటే ఇక్కడ నుదుట పైన భాగంలో ఈ ఏరియా నుంచి ఇక్కడ వరకు మీకు బాగా ఉంటుంది. ఈ క్రేనియోఫేషియల్ వెరైటీ మెలాస్మాస్ చాలా మొండిగా ఉంటుందండి. ఇక్కడ ఈ భాగంలో ఉన్న మెలాస్మాస్ తొందరగా పనిచేస్తాయి రిజల్ట్స్కి. అంటే మందులు ఇచ్చినప్పుడు తర్వాత లేజర్స్ చేసినప్పుడు బాగా పనిచేస్తాయి. కానీ అదే మంగుమచ్చలు మనకి మ్యాండిబులర్ వెరైటీ అని అంటాం అనమాట. అంటే దవడ దగ్గర వచ్చిన దాన్ని మ్యాండిబులర్ వెరైటీ అని అంటారు. ఈ దవడ దగ్గర వచ్చిన మ్యాండిబులర్ వెరైటీ చాలా మొండిగా ఉంటుందండి. అలానే మీకు ఇంకొకటి సెంట్రోఫేషియల్ వెరైటీ అని అంటారు. అంటే ఫోర్ హెడ్ పైన ముక్కు పై భాగం పెదవి దగ్గర తర్వాతనేమో ఇక్కడ ఈ భాగంలో ఉన్నదాన్ని సెంట్రోఫేషియల్ వెరైటీ అని అంటారు. చాలా అరుదుగా ఉండేటిది ఎక్స్ట్రా ఫేషియల్ మెలాస్మాస్ అని అంటారు. ఈ భాగం నుంచి ఇక్కడ వరకు నలుపు ఉంటుందండి, ఇక్కడ నలుపు ఉంటుంది, ఇక్కడ కూడా నలుపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్స్ట్రా ఫేషియల్ మెలాస్మాస్కి లేజర్స్ పీల్స్ కూడా చేస్తుంటే మంచి రిజల్ట్సే వస్తాయి. అయితే ఎపిడర్మల్ మెలాస్మాస్, డర్మల్ మెలాస్మాస్, మిక్స్డ్ మెలాస్మాస్ గురించి చెప్పాను కదండి. అలానే మీకు ఈ క్రేనియోఫేషియల్ వెరైటీస్, క్లినికల్ వెరైటీస్ గురించి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రీట్మెంట్ గురించి మనం తెలుసుకోవాలనంటే దీంట్లో మనకి క్రీమ్స్ బాగా పనిచేస్తాయండి. ముఖ్యంగా మనం సన్ స్క్రీన్స్ అలానే మంచి క్రీమ్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. నైట్ టైం క్రీమ్స్లో మీకు టైరోస్టాట్, బీటా వైట్ ఇవన్నీ వాడాల్సిన అవసరం ఉంటుంది. అలానే దీనితో పాటు మనకి ఖచ్చితంగా మనం లేజర్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్ చేస్తే మనకి చర్మంలో ఉన్న నలుపుని మంచిగా కరిగిస్తుంది అనమాట. అలానే చర్మంలో ఉన్న నలుపుని కరిగించిన దాన్ని బయటికి తీసేయడానికని మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్స్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి వాడుతూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సో ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అలానే లేజర్స్ అలానే నైట్ టైం క్రీమ్స్, సన్ స్క్రీన్స్ అనేది వాడుతూ ఉంటే చక్కగా మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. దీంతో పాటు పీల్స్ కూడా చేయించుకోవచ్చండి. లేజర్స్తో పాటు కాంబినేషన్లో చేయొచ్చండి. కొన్ని చిన్నపాటి ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ లోపలికి కొన్ని సొల్యూషన్స్ని పంపించేటివి డర్మాఫ్రాక్ ప్రొసీజర్స్ ఉంటాయండి. ఇవన్నీ చేయటంతో చర్మంలో మంచిగా నలుపు అనేది కరిగి దాన్ని మనం మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఈ ప్రొసీజర్స్ అన్నీ మనం నెలకు ఒకసారి చేసుకోవాలండి. 6 నుంచి 8 సార్లు మనం చేయించుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి మన సొంతం అవుతాయండి. సో మంగుమచ్చల గురించని ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఎలా ఉంటాయి అనే దాని గురించని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్కి వెళ్ళి పాత వీడియోస్ అన్నీ చూసుకుంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్, అవేర్నెస్ అనేది వస్తుందండి. ఎస్పెషల్లీ సన్ స్క్రీన్స్ గురించి కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి మొత్తంగా వీడియోస్లో, లాంగ్ వీడియోస్లో మీరు చూస్తే చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ అనేటివి వస్తాయండి. అలానే మీకు ఇతరత్ర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ వెంట్రుకల గురించి, చర్మం గురించి ఏమైనా ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే నేను వాటికి వీడియో రిప్లై కానీ ఈ విధంగా టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.